This conference will now be recorded. Good morning. Let's start. సో నిన్నటి సెషన్లో మనం ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం అండి. ఇంకొకసారి మళ్ళీ దాని గురించి తీసుకొని ఆ తర్వాత మనం ఫార్ లూప్స్ అండ్ వైల్ లూప్స్ గురించి మాట్లాడదాము. సో నేను మీకు ఆల్రెడీ స్క్రిప్టింగ్ క్లాస్లో ఇఫ్ స్టేట్మెంట్ అప్డేట్ చేస్తున్నానండి, మీరు యూస్ చేసుకోవచ్చు. సరే, సో నేను కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు జస్ట్ నేను ఏంటంటే మళ్ళీ ఒకసారి తీసుకుందాము. ఇది కాపీ చేసుకొని ఆల్రెడీ ఉంది మీకు అక్కడ, జస్ట్ కాపీ చేసుకొని నేనేం చేస్తానంటే నోట్ ప్యాడ్ కాపీ చేస్తాను. నోట్ కాపీ చేసి ఎండింగ్లో ఇట్లుంది, ఇది యాక్చువల్గా F5గా మార్చండి. మీరు చూసినట్లయితే ఒకసారి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను ఇక్కడ, యాక్చువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏముంటుంది ఇక్కడ, ఇన్పుట్స్ వచ్చి read-p అని చెప్తే మీకు ప్రాంప్ట్ యూజర్ని ప్రాంప్ట్ చేస్తుంది. మీరు యూజర్ పేరు ఇవ్వాలి. యూజర్ పేరు అయిపోయిన తర్వాత ఒక ర్యాండమ్ పాస్వర్డ్ ఒకటి జనరేట్ చేస్తుందండి. మీకు ఎలా చేయాలో చూపించాను. సో ఈ స్పెషల్ క్యారెక్టర్ నుంచి ఒకటి తీసుకుంటుంది. ఇదేం చేస్తుందంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ తర్వాత ఇండియా @ అని తీసుకొని ఒక ర్యాండమ్ గా ఒక యూజర్ క్రియేట్ చేస్తుంది. 0 నుంచి ఒక 6 లెటర్ క్యారెక్టర్, ఐ థింక్ 5 లెటర్ అనుకుంటాను. తర్వాత ఈ స్పెషల్ క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్ తీసుకుని ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, మనం ఇక్కడ యూజర్ నేమ్ ఆల్రెడీ యూజర్ ఉన్నాడా లేదా చెక్ చేయడానికి ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ ఈటీసీ పాస్వర్డ్ ని చెక్ చేస్తాం అనమాట. ఈటీసీ పాస్వర్డ్ ని చెక్ చేసినాక ఆ తర్వాత ఏం చేస్తాం మనం ఇక్కడ, సో ఇది కూడా అవసరం లేదండి, డీబగింగ్ కోసం ఇవ్వడమే. తర్వాత ఏంటంటే ఆ ఎగ్జిస్టింగ్ యూజరు మనం ఇచ్చిన కొత్త యూజర్ కి రెండు ఒకటేనా అంటే ఆల్రెడీ యూజర్ ఉన్నట్టు లెక్క. అటువంటప్పుడు ఏంటంటే యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ప్లీజ్ సెలెక్ట్ ఏ డిఫరెంట్ యూజర్ నేమ్ అంటాం అనమాట. ఓకే, యూజర్ నేమ్ అంటాం. సో తర్వాత ఒకవేళ కాదు యూజర్ లేడంటే అప్పుడు ఎల్స్ కింద ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, క్రియేట్ ఏ న్యూ యూజర్ అని చెప్పి ఆ యూజరు పాస్వర్డ్ మొత్తం మనకి అయ్యి లాస్ట్లో ఏం ఇవ్వాలంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనకి ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇది స్క్రిప్ట్ మనం ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకోవాలి. నిన్నంతా మనకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎందుకంటే మనం సరిగ్గా అప్డేట్ చేయలే, సరిగ్గా బ్రాకెట్స్ క్లోజింగ్ అని ఇవ్వలేదు కాబట్టి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఏంటంటే మనం వెరిఫై చేసుకోవడం అనమాట. సో నేను Ctrl+A Ctrl+C అని చెప్పి వెళ్ళి షెల్ వ్యాలిడేటర్ ఉంటుంది మనకి, మీకు షెల్ చెక్ అని వ్యాలిడేటర్ షెల్ చెక్ .net అని దాంట్లో పేస్ట్ చేయండి. మీరు పేస్ట్ చేసినప్పుడు కింద చెక్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు మీకు ఏమైనా రెడ్ కలర్ లో ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయి అంటే దెన్ యూ షుడ్ బి వరీడ్ అబౌట్ ఇట్ అనమాట. లేదు గ్రీన్ అండ్ అంటే ఇబ్బంది ఏం లేదు, కొంచెం వార్నింగ్స్ లాగా అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ ఇది ఏమంటుందంటే మనం పైన ఇన్వర్టెడ్ కామర్స్ ఇవ్వండి అన్నట్టు అడుగుతున్నారు అనమాట, డబుల్ కోట్స్ ఇవ్వండి అని అంటుంది. బట్ డస్ నాట్ మ్యాటర్, సో అదేమి ఎర్రర్ కాదు యాక్చువల్. కాబట్టి ఇదేం చెప్తుందంటే మన కోడ్ కరెక్ట్ గానే ఉంది, సో దాన్ని టెస్ట్ చేయాలి యాక్చువల్ గా. సో సింటాక్స్ అంతా కరెక్ట్ గా ఉంది. సో నేను ఏం చేస్తాను, కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి నానో యూజర్ క్రియేట్ .sh అంటాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, మొత్తం పేస్ట్ చేద్దాం. రైట్, సో Ctrl+X chmod అని ఓన్లీ రూట్ కు మాత్రమే, అందరికి ప్రతి ఒక్కరు ఎగ్జిక్యూట్ చేయాలంటే దీన్ని అందరికి యూజర్స్ అందరికి యాక్సెస్ అయ్యే ఒక టెంప్ లోనో ఎక్కడో పెట్టాలి. అలాగే 777 వేరే ఓకే యూజర్ కి ఇవ్వాలంటే ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట, గ్రూప్ కి అవసరం లేదంటే. బట్ నేను ఎట్లా మోస్ట్లీ రూట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి 700 ఇస్తున్నాను. అలా ఇవ్వలేదంటే మీరు చూడండి LL అని టైప్ చేసి మీకు ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ లేవు, సో అది అది ఉంది. ఏం చేస్తానంటే ఇక్కడ chmod, టక్కన తమిళ్ వస్తుంది మధ్యలో ఎనీవే. సో రైట్, ఓకే రైట్, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. ఓకే, యూజర్ క్రియేట్ అంటాను, యూజర్ పేరు అడుగుతుంది అనమాట. ఏమిద్దాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ యూజర్ 1 అంటాను. టెస్ట్ యూజర్ 1 అంటే క్రియేటింగ్ ఏ న్యూ యూజర్, 3 సెకండ్స్ తీసుకుంటుంది. తర్వాత ఏంటి, ఒక యూజర్ క్రియేట్ అయింది. ఓకే, అలాగే ఇంకొక యూజర్ క్రియేట్ చేద్దాము. ఈసారి ఏమంటానంటే టెస్ట్ యూజర్ 2 అంటాను. ఓకే, క్రియేట్ అయిపోయింది చూడండి. సరే, ఈ ఇద్దరు యూజర్లు లాగిన్ చేసి ఫస్ట్ అసలు ఉందా లేదా చెక్ చేయాలి కదా, క్రియేట్ అయిందా లేదా. క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ చూసారంటే కింద చూడండి టెస్ట్ యూజర్ 1 మరియు టెస్ట్ యూజర్ 2 రెండు క్రియేట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు వీటితో లాగిన్ అవ్వాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, పైకి వెళ్తాను, ఇక్కడికి వెళ్ళి ఓపెన్ చేద్దాం.
ఓకే, మర్చిపోయాను, దీంట్లో పాస్వర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయాలండి. సో నేను ఏం చేస్తానంటే యూజర్ ఐడి పాస్వర్డ్ కాపీ చేసి నోట్ ప్యాడ్లో పెట్టుకుంటాను. లాస్ట్లో డాట్ లేదండి, మర్చిపోవద్దు. సో ఈ రెండు అనమాట. ఓకే, రైట్ రైట్, క్లియర్ అని చెప్పి సో నానో ఈటీసీ SSHD కాన్ఫిగ్లోకి వెళ్ళి కంట్రోల్ W అని సెర్చ్ చేసి సో పాస్వర్డ్ అంటాను. ఏంటండి, గూగుల్ చేయండి ప్రసాద్, అన్నీ చెప్పడం కుదరదు కదా, ఒకసారి గూగుల్ చేయండి, అది అర్థం కాదని అడగండి. సో ఇక్కడికి వచ్చి ఎస్ అనివ్వండి, రీస్టార్ట్. ఓకే, ఇప్పుడు ఆ యూజర్తో లాగిన్ అవ్వాలన్నమాట. ఓకే, సో నేనేం చేస్తాను, యూజర్ పేరు కాపీ చేస్తాను, ఐపీని కాపీ చేస్తాను, ఎందుకైనా మంచిది అంటే మెషిన్ నేమ్ కంటే. సో టెస్ట్ యూజర్ కదా మనకి, టెస్ట్ యూజర్ 1 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి ఓపెన్ అందాము, మనని పాస్వర్డ్ అడగాలి యాక్చువల్గా. ఓకే, పాస్వర్డ్ ఏంటి మంది, ఇది పాస్వర్డ్, చూసారా. సో ఎక్స్పైరీ కూడా అయిపోయింది, అంటే మనం మీరు ఇది చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన కోడ్ చూసారనుకోండి, ఎక్కడ ఉంది కోడ్, ఇక్కడ ఉంది. కోడ్లో మీరు చూడండి, పాస్వర్డ్ -e యూజర్ నేమ్ అని పెట్టాను అనమాట. అంటే యూజర్కి ఏంటంటే షేర్ చేస్తాం పాస్వర్డ్, ఏ ఏ ఏ పాస్వర్డ్ షేర్ చేస్తాం, ఈ పాస్వర్డ్ షేర్ చేస్తాం. కానీ వెంటనే ఏంటంటే యూజర్ లాగిన్ చేసిన వెంటనే అడుగుతుంది అనమాట, పాస్వర్డ్ రీసెట్ చేయండి, ఫస్ట్ కరెంట్ పాస్వర్డ్ ఇవ్వాలా. కరెంట్ పాస్వర్డ్ ఏంటి మనకి, ఇది కరెంట్ పాస్వర్డ్, ఇది ఇచ్చి తర్వాత ఏదైనా కొత్త పాస్వర్డ్. సో మళ్ళీ లాగిన్ చేద్దాం, కొత్త పాస్వర్డ్తో ఈసారి టెస్ట్ యూజర్ 1 అని ఇచ్చి మన మెషిన్ ఐపీ కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. అరే సారీ, ఓకే, దట్స్ ఇట్. సో ఈ విధంగా మీకు ఇఫ్ స్టేట్మెంట్ నీట్గా పనిచేస్తుంది అనమాట. సో ఎప్పుడు కావాలనుకున్నా కూడా మనం యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే, మనం ఇది ప్రతిసారి నాకేమవుతుందంటే, ఇక్కడ యాక్చువల్గా యూజర్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఏంటంటే ఇది రన్ చేసుకోవాలా, యూజర్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సో సో మనం ఇట్లా కాకుండా ఇది 1 by 1 కాకుండా ఒక సెట్ ఆఫ్ యూజర్స్తో మనం ఏమన్నా చేయొచ్చా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక యూజర్ క్రియేట్ చేయాలా, 2 యూజర్లు క్రియేట్ చేయాలా, 3 క్రియేట్ చేయాలా, నాకేం కావాలంటే సింపుల్గా నేను ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి నాకు ఎలా వర్కౌట్ అవ్వాలంటే, ఇక్కడికి వచ్చి నా స్క్రిప్ట్ ఇచ్చి, ఇలా స్క్రిప్ట్ ఇచ్చి, సో టెస్ట్ యూజర్ 1, టెస్ట్ యూజర్ 2, టెస్ట్ యూజర్ ఇట్లా ఇచ్చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా యూజర్స్ క్రియేట్ అయిపోవాలా. ఇది చేయడం కుదురుతుందా. సో దీనికోసం మనం వాడాల్సిన ఆప్షన్ ఏంటంటే ఫార్ లూప్ అంటారండి. యాక్చువల్గా ఫార్ లూప్ ఏంటంటే మనకి బేసిక్గా మనం ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే సో మీకు ఎలా చెప్పొచ్చు అంటే, ఓకే నేనేమంటానంటే, సో ఫర్ I in or for X in ఒక లిస్ట్ ఇవ్వాలన్నమాట. ఏమని, ఫర్ లిస్ట్ ఇన్ 1 2 3 4 5 6 7 8 9 10 అని ఇచ్చి do echo the x value is ఇలా అన్నా అనుకోండి,
మీరు ఇట్లా వస్తుంది అనమాట. ద ఎక్స్ వాల్యూ ఈజ్ 1, ఎక్స్ వాల్యూ ఈజ్ 2, 3, 4, 5, 6 ఏ విధంగా అంటే ప్రతి ఒక్కటి ఈ వాల్యూ డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే మనం స్క్రిప్ట్ లో మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇన్ యూజర్స్ అని ఇవ్వాలి, ఒక లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఇవ్వాలి. యూజర్స్ ఏమై ఉండొచ్చు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ యూజర్ 1 అయి ఉండొచ్చు, టెస్ట్ యూజర్ 2, ఇట్లా టెస్ట్ యూజర్ 3 అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ యూజర్ కి ఇది ఏం చేయాలంటే ప్రతిదీ ఒక్కొక్క దానికి తీసుకొని 1 by 1 తీసుకొని మనకి ఎడిట్ చేయాలన్నమాట. ఇది తీసుకోవాలా. సో మనం ఏం చేస్తాం, మనం సేమ్ స్క్రిప్టే వాడతాం. సో నేనేం చేస్తానంటే ఫర్ యూజర్స్ క్రియేట్ డిలీట్ చేస్తాను చూడండి, లేకపోతే యూజర్స్ అలాగే ఉండనివ్వండి. మన స్క్రిప్ట్ ఏది యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మన స్క్రిప్ట్ కదా. సో నేనేమంటాను మన స్క్రిప్ట్ ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ కొన్ని మోడిఫికేషన్స్ చేస్తాను అనమాట. ఆ మోడిఫికేషన్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఈ రీడ్ ఉంది కదా, ఈ రీడ్ దగ్గర మనం ఇవ్వకుండా ఆటోమేటిక్ గా అదే తీసుకోవాలండి. ఓకే, సో దానికోసం మనం ఏమి ఇస్తామంటే మనకి వన్ ఆఫ్ ద కమాండ్ ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో లెట్ మీ షో ఇట్ టు యూ. ఓకే, ఇలా మీరు క్వశ్చన్ మార్క్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ మార్క్ ఇస్తే ఏమవుతుందంటే మీకు ఈ డాలర్ బ్రాకెట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారంటే పాత ఇంతకు ముందు రన్ అయిపోయిన దానికి అవుట్పుట్ ఏముంటుంది అని చూపిస్తాం. అవుట్పుట్ ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు ఎగ్జిక్యూట్ చేసినాక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎల్ఎస్ అంటాను. ఎల్ఎస్ అంటే నాకేమవుద్ది, ఏదో లిస్ట్ అవుద్ది అనమాట. అంటే ఇంతకు ముందు కమాండ్ నేను రన్ చేసింది ఏంది ఎల్ఎస్ అనమాట. సో నేను ఇప్పుడు వచ్చి ఎకో డాలర్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాను అనుకోండి, నాకు 0 వచ్చింది చూసారా. 0 వచ్చిందంటే అర్థం ఏంటంటే ఎగ్జిక్యూషన్ లో 0 అని వచ్చింది, అర్థం ఏంటంటే సక్సెస్ఫుల్ అనమాట. అలా కాకుండా ఏదైనా తప్పు కమాండ్ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అనుకోండి, సో నేను మళ్ళీ ఎకో ఇలా రన్ చేశాను అనుకోండి, చూడండి 127 వస్తుంది. అంటే ఏంటంటే ఏదో తప్పు ఉందన్నమాట. ఇలా మీకు ఎర్రర్ కోడ్స్ ఉన్నాయన్నమాట. దీంతో పాటు ఇంకోటి ఏముందంటే ఒక లిస్ట్ ఇవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా ఇవ్వచ్చు అంటే అట్ ది రేట్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, అట్ ది రేట్ ఇచ్చామంటే డాలర్ బ్రాకెట్స్ లో అట్ ది రేట్ ఇచ్చామంటే ఏమవుతుందంటే మనకి దాని ఒక లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఇస్తున్నట్టు లెక్క అనమాట యాక్చువల్ గా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం రీడ్ ఉంది కదా, ఈ రీడ్ దగ్గర ఇది ఇవ్వకుండా యూజర్స్ అని చెప్పి పోర్ట్ తీసుకోవాలి. సో నేనేం చేస్తాను, ఇది తీసుకుంటానండి, ఇది తీసుకొని కొత్తది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఏంటంటే ఇక్కడ రీడ్ యూజర్స్ లిస్ట్ ఫ్రమ్ ఫార్ లూప్ అంటాను అని ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా కామెంట్ అవుట్ చేస్తానండి, లేదా డిలీట్ చేసేయండి. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి యూజర్స్ అని చెప్పి నేను ఏమిస్తాను అంటే ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇచ్చి అట్ ది రేట్ అంటాం అనమాట. ఓకే, మీరు ఇలా ఇచ్చారు అంటే అర్థం ఏంటంటే మీరు ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను ఈ విధంగా క్లోజ్ చేస్తానండి, హోల్డ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో నేనేమంటాను, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ కదా, యూజర్ క్రియేట్ ఇచ్చి ఇక్కడ నేను యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 అని ఇచ్చాను అనుకోండి, ఇదేమవుతుందంటే ఈ మూడు కూడా ఈ లిస్ట్ కి అసైన్ అయిపోద్ది అనమాట. డాలర్ అట్ ది రేట్ ఇచ్చాను కదా, ఈ లిస్ట్ కి అసైన్ అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం కిందకు వచ్చి నేనేమంటాను ఫర్ యూజర్ ఇన్ యూజర్స్, చూడండి ఫర్ యూజర్ ఇన్ యూజర్స్ అంటే ఒక్కొక్కటి ఫర్ ఎక్స్ అని కూడా అనుకోవచ్చు. నేనైతే యూజర్ ఫర్ యూజర్ ఇన్ యూజర్స్, ఈ యూజర్స్ అంటే ఏది ఇదనమాట.
ఇదంటే ఏంటి, మనం ఇచ్చిన లిస్ట్ అన్నమాట. ఇక్కడ మనం ఏవైతే లిస్ట్ ఇస్తామో మీరు కేర్ఫుల్ గా గమనించాలి. ఇక్కడ ఏదైతే లిస్ట్ ఇస్తామో నేను user1, user2, user3, అదేమవుతుందంటే ఇక్కడ ఇది ఒక లిస్ట్ తీసుకుంటాం అన్నమాట. ఈ లిస్ట్ దేనికి అసైన్ అవుతుంది, యూజర్స్ కి అసైన్ అవుతుంది. నేను దాని లోపల ఆ లిస్ట్ లోపల ఫర్ యూజర్ ఇన్ యూజర్స్, మీరు ఇక్కడ యూజరే ఇవ్వాల్సిన పని లేదు, ఫర్ ఎక్స్ ఇన్ యూజర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే వన్ బై వన్ చేయమని అర్థం అనమాట. అంటే మీకు ఇందాక చేశాను కదా. సో చూడండి, నేను ఇక్కడ ఏమంటాను, ఫర్ యూజర్ ఇన్, సింపుల్ గా చెప్పాలంటే సరే, ఫర్ యూజర్ ఇన్ user1, user2, user3 అన్నారు అనుకోండి. user3 అనిచ్చి do అనిచ్చి echo I am user అనిచ్చి డన్ అన్నాను అనుకోండి. ఐఎమ్ user1, ఐఎమ్ user2, ఐఎమ్ user3. ఫార్ లూప్ అలా రన్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా ఏమవుతుంది, అలాగే నేను ఫర్ యూజర్ ఇన్ యూజర్స్ అంటే ఒక్కొక్క యూజర్కి మనం ఇచ్చిన ఒకటి ఇస్తే ఒకసారి, 3 ఇస్తే 3 సార్లు, 30 సార్లు ఇస్తే 30 సార్లు రన్ అవుతుంది అనమాట. ఫర్ యూజర్ ఇన్ యూజర్స్ అని చెప్పి ఏం చెప్పాలి ఇక్కడ, తర్వాత ఇది రన్ అవుతుంది అనమాట, ఇది రన్ అవుతుంది. సో తర్వాత ఏమవుతుంది, యూజర్ ఈజ్ లేదంటే ఫర్ యూజర్ నేమ్ అని ఇస్తా. ఏమైంది, ఫర్ యూజర్ నేమ్ ఇన్ యూజర్స్ అని ఇచ్చి మనకి ఏంటంటే మొత్తం రన్ అవుద్ది అనమాట ఇక్కడ యాక్చువల్గా. ఓకే, ఫర్ యూజర్ నేమ్ ఇన్ యూజర్స్ అని ఇచ్చి ఇక్కడ ఫస్ట్ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. పాస్వర్డ్ క్రియేట్ అయిపోయినా ఈ ఫస్ట్ ఎగ్జిస్టింగ్ యూజర్ చెక్ చేసుకుంటుంది. యాజ్ యూజువల్ మిగతా అంతా నార్మల్గా పోద్ది అనమాట. ఓకే, సో మనం ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ, సో ఫర్ యూజర్ని ఇచ్చి డూ అని ఇచ్చి కింద లాస్ట్ లో వచ్చి నేను డన్ అని ఇస్తాను. ఓకే, సరే, నేను కంట్రోల్-A కంట్రోల్-C తీసుకుంటాను, లోపలికి వెళ్ళి ఇక్కడ ఇద్దాం. ఏదైనా తప్పులు అన్నీ ఉంటే కూడా చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సరే, ఇదేమంటుంది, since you are double quoted this, it will not split and the loop will only run once. Okay, so చూసారా ఇలాంటి ఎర్రర్స్. సో నేనేమంటాను ఇక్కడ, ఇది ఏమంటుందంటే మీరు డబుల్ కోట్ కాదు, ఇది ఇలా ఇవ్వండి అంటుంది. ఓకే, ఫర్ ఇన్ యూజర్స్ మళ్ళీ కాపీ. సో కాబట్టి ఇలా చేసుకోవడం ఎంతో మేలు అనమాట. చూసారు, ఓకే, అంతా పక్కాగానే ఉందండి మీరు చూసినట్లయితే. సరే, ఇది సేవ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో నేను కాపీ చేసి ఏం చేస్తాను, ఎక్కడికి, నానో ఫర్ యూజర్ క్రియేట్ .sh అంటాను అని ఇక్కడ మొత్తం సేవ్ చేస్తాను. సేవ్ చేసి కంట్రోల్-X chmod 700 ఫర్ యూజర్ క్రియేట్ అంటాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ చెక్ చేద్దాం. సో ఫర్ యూజర్ క్రియేట్ యాక్సెస్ చేయాలి కదా, ఫర్ యూజర్ క్రియేట్ అని ఫస్ట్ ఏమి ఇస్తాను, user1 అంటాను. user1 అంటే క్రియేట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. వేసి ఎంటర్ కొట్టండి. క్రియేట్ అయిందా, user1 వచ్చి మీకు పాస్వర్డ్ వచ్చేసింది. సరే, నేనేం చేస్తాను, శ్రీ హర్ష వీరపల్లి 3 ఇచ్చానండి. శ్రీ స్పేస్ హర్ష స్పేస్ వీరపల్లి అని ఇచ్చాను అనమాట. అంటే ఇది ఎట్లా తీసుకుంటుందంటే ముగ్గురు యూజర్స్ గా తీసుకోవాలా. ఎంటర్ కొట్టాను అనుకోండి, ఏమవుద్దో చూద్దాం. శ్రీ క్రియేట్ అయింది చూడండి, మళ్ళీ క్రియేటింగ్ ఎ న్యూ యూజర్, హర్ష యూజర్ క్రియేట్ అయింది, ఆ తర్వాత మీకు వీరపల్లి అనే యూజర్ క్రియేట్ అయింది. ముగ్గురు యూజర్స్ క్రియేట్ అయ్యారు చూడండి. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఇదే స్క్రిప్ట్ ని డిలీట్ చేయాలన్నా కూడా క్రియేట్ చేయొచ్చు. నేనేం చేస్తానంటే చూడండి, సిపి ఫార్ యూజర్ క్రియేట్ అని చెప్పి ఫార్ యూజర్ డిలీట్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేసి ఇక్కడ మనకి క్రియేట్ చేయాలంటే ఇంత తతంగం కావాలి కానీ డిలీట్ చేయాలంటే ఇంత అవసరం లేదండి. సో నేనేం చేస్తాను, కిందకు వచ్చి ఇవన్నీ డిలీట్ చేస్తాను.
ని డిలీట్ చేసేసి డూ దగ్గర వచ్చి సింపుల్ గా యూజర్ డెల్ -m అని చెప్పి యూజర్ నేమ్ ఇట్లా ఇస్తాను. సో ఎకో యూజర్ ఈజ్ డిలీటెడ్ అంటాను. ఓకే, డన్ అంటాను. ఓకే, ఇలా కూడా అనమాట. సో అగైన్ నేనేం చేస్తాను, సేఫ్ సైడ్ గా కాపీ చేసుకోవడం, స్క్రిప్ట్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇలా ఇవ్వండి. సో నో ప్రాబ్లం. ఓకే, సో ఓకే, సో chmod ఐ థింక్ అది కూడా కాపీ చేశాను కదండి, కాబట్టి రీడ్ ఎగ్జిక్యూషబుల్ పర్మిషన్స్ ఉందన్నమాట. ఓకే రైట్, ఇప్పుడు ఏమంటాను, ఫర్ యూజర్ delete.sh అని సేమ్ అలాగే ఏమండి ఒక నిమిషం, we can keep the users in the text file also చేయొచ్చు, దాని కూడా వాల్యూ చేయొచ్చు, మీ ఇష్టం అండి. ఇది స్క్రిప్టింగ్, మీరు ఏమైనా చేసుకోవచ్చు. బట్ నేను మీకు చూపిస్తాను కదా, మీరు ఇంకా చేయాలి చేయండి, దాన్ని ఏముంది. దాన్ని రీడ్ చేయాలన్నమాట, రీడ్ చేసి 1 by 1 లిస్ట్ చేసి చేయాలి. ఒకేసారి మీరు హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ అంతా డిలీట్ చేయరు కదా, ఒకేసారి డిలీట్ చేస్తే మహా ఫ్యూ యూజర్స్ డిలీట్ చేస్తారు, అది మీకు గుర్తుంటుంది అనమాట. అలా కాదనుకుంటే మీరు ఒక ఫైల్ పెట్టి దాని నుంచి రీడ్ లైన్ అని చేసుకుని చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకొంచెం కాంప్లికేటెడ్ చేయొచ్చు. ఓకే, సో దీనికి ఏమైంది, ఇన్వాలిడ్ ఆప్షన్, ఓకే తప్పించాను, -r ఇవ్వాల్సింది నేను పొరపాటున ఫర్ యూజర్ డిలీట్ ఇచ్చి ఇక్కడ r ఇవ్వాలండి, m కాదు. m అంటే క్రియేట్ హోమ్ డైరెక్టరీ, యాక్చువల్గా r ఇవ్వండి. r ఎందుకు ఇచ్చానంటే హోమ్ డైరెక్టరీ కూడా డిలీట్ చేసామని యూజర్తో పాటు. ఓకే ఓకే, యూజర్ ఈస్ డిలీటెడ్. ఓకే, క్యాట్ etc పాస్వర్డ్ వెళ్తే మీరు చూసినట్లయితే అక్కడ లేదు చూడండి. సో ఇది వచ్చి ఫర్ లూప్ అనమాట. ఫర్ లూప్ అనేది ఏంటంటే మనకి ఈజీగా చెప్పాలంటే ఒక సెట్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయన్నమాట మనకి. సో అవన్నీ 1 by 1 ఎగ్జిక్యూట్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మామూలుగా అయితే మీకు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఇలా రాయరండి. ఎలా రాస్తారంటే మీకు అదర్ ప్రోగ్రామింగ్ ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i less than 4, i++ ఇలా రాస్తారనమాట యాక్చువల్గా ఫర్ లూప్ అనేది. అంటే ఇక్కడ మనం రాయకూడదా అంటే ఇక్కడ కూడా రాయొచ్చు అండి యాక్చువల్గా. ఓకేనా, సో దానికి కూడా మీకు ఫర్ లూప్ ఆ విధంగా కూడా రాయొచ్చు అనమాట. ఓకే, సో అంటే ఎలా రాయొచ్చు అంటే ఇట్లా రాయాల్సి వస్తుంది అనమాట. ఇలా వచ్చి i ఈజ్ ఈక్వల్ టు 0, i less than 10 అనుకోండి, i greater than 10, తర్వాత i++ అంటారు, i++ అని చెప్పి. సో మీరు ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా దీన్ని యూజ్ చేసుకుని. అంటే ఏంటంటే 1 to 10 మీకు అవుతుంది యాక్చువల్గా. ఇలా కొట్టి ప్రింట్ అనేది ఎకో కదా, ఎకో డాలర్ సింపుల్గా i అంటాను, డన్ అన్నాను అనుకోండి, మీకు బేసిక్గా రావాలి. యాక్చువల్ నేను తప్పు చేస్తున్నాను, యాక్చువల్గా 1 by 1 తీసుకోవాలా. బట్ షెల్ స్క్రిప్ట్ లో మీకు ఈ విధంగా రాదు, అంటే మనం ఇలా వాడము మోస్ట్ ప్రాబబ్లీ. బట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఆప్షన్ ఉందా లేదా అని తెలియాలంటే ఇలా కూడా బ్రాకెట్ మిస్ అయింది కదా, సారీ. ఓకే, ఇలా రావాలి, యాక్చువల్ రావాలండి, లిస్ట్ అవ్వాలి 1 2 3 4 5 6. మీకు మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే బాధ ఏంటంటే సింటాక్స్ కొంచెం కష్టం అనమాట. ఓకే, సో షెల్ ఫర్ లూప్ అన్నారు అనుకోండి, రేంజ్ అన్నాం అనుకోండి, సో అందరూ ఇట్లా వాడతారు అనమాట బేసిక్గా, రేంజ్ ఈ విధంగా వాడచ్చు. బట్ నేనేంటంటే మీకు ఆ టైప్ ఆఫ్
చూపించాలి. ఫర్ ఐ ఈ విధంగా ఇది కూడా కాదు యాక్చువల్గా. నేను చెప్పేది ఇదన్నమాట మీకు. అంటే రేపొద్దున మీరు పైథాన్ ఇక్కడికి పోయినప్పుడు కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి చెప్తున్నాను. సో మీరు చూసినట్లయితే సో ఇదేమంటాము, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు అనమాట, డూ ఎకో ఐ డన్ ఇచ్చాడు. అయితే ముందు ఏం చేస్తుండాలి ఇక్కడ, అండ్ ఈజ్ ఈక్వల్ టు 5 ముందు ఇచ్చి ఉండాలన్నమాట. బట్ నేను ఏం చేస్తాను ఇక్కడ, నేను ఏ విధంగా ఇచ్చున్నాను, సో లేదా కాపీ చేయండి, ఇది కాపీ చేసి ఇలా ఇస్తే మీకు 1 2 3 5 అంటే మీరు ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. సో మనం ఫస్ట్ దాంట్లో ఏం చేస్తాను, నేను ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని డిక్లేర్ చేశాను. సో ఇక్కడ ఏమైంది, ఎకో 1 అన్నప్పుడు కరెక్ట్ గానే వచ్చింది, బట్ అన్ఎక్స్పెక్టెడ్ టోకన్, సో సమ్ ప్రాబ్లం. ఎనీవే, సో మీకు ఫర్ లూప్ అర్థమైంది కదా. ఇదండి, మీరు ఒకే దాన్ని ఒక రేంజ్ పెట్టుకొని రన్ చేయాలి అనుకుంటే మీరు ఫర్ లూప్ అనాలన్నమాట. దీని తర్వాత వచ్చేది వైల్ లూప్. యాక్చువల్ గా వైల్ లూప్ అనేది ఎలా ఉంటుందంటే, సింపుల్ గా పని చేయాలంటే ఇక్కడ నేను సింపుల్ గా ఇప్పుడు ఫర్ లూప్ ఎలా పనిచేస్తుంది, స్టార్టింగ్ ఇది, ఎండింగ్ ఇది. ఓకే, యూజర్ 1 నుంచి యూజర్ 3 దాకా నాకు క్రియేట్ చేయంటే ఆ 3 రన్ చేసి మీకు ఇచ్చేస్తున్నాను, పని అయిపోతుంది అనమాట. వైల్ ఎలా పనిచేస్తుందంటే, వైల్ కంప్లీట్ గా డిఫరెంట్ గా పనిచేస్తుందండి. వైల్ ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యేదాకా పనిచేస్తుంది. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, వైల్ సింపుల్ గా నేను చెప్తే ట్రూ అని ఇచ్చాను అనుకోండి, వైల్ ట్రూ అని ఇచ్చి, ఓకే, డూ అని ఇచ్చి ping -c3 www.google.com అని ఇచ్చి డన్ అని ఇచ్చాను అనుకోండి, అది ఫాల్స్ అయ్యేదాకా రన్ అవుతూనే ఉంటుంది. చూడండి, నేను ట్రూ అని ఇచ్చేసా, అఫ్కోర్స్ నేను ఆపాలా, మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యేదాకా మీకు రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, సో ఆపాలంటే కంట్రోల్ C నొక్కారంటే మీకు అవుతుంది అనమాట బేసిక్గా. సారీ, కంట్రోల్ Z అండి, మీరు అవుతుంది. సో ఫర్ కి వైల్ కి తేడా ఏంటంటే, ఫర్ ఏంటంటే మీరు ఒక రేంజ్ ఇవ్వచ్చు, 1 నుంచి 10 1 నుంచి 100 అని. కానీ వైల్ అనేది ఏంటంటే స్టేట్మెంట్స్ ఫాల్స్ అయ్యేదాకా మీరు రన్ అవుతూనే ఉండాలా. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంది, ఇందాక మనం ఫర్ లూప్ లో ఇక్కడికి వచ్చి యూజర్ క్రియేట్ లో యూజర్ 1 యూజర్ 2 యూజర్ 3 అడిగారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, నన్ను అడగకూడదు అనమాట. నన్ను ఆ విధంగా అడగకుండా నేను క్రియేట్ చేసినంతసేపు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 యూజర్స్ క్రియేట్ చేస్తాను, ప్రతిసారి నన్ను అడుగుతూనే ఉండాలి, డూ యూ వాంట్ టు క్రియేట్ ఎ యూజర్, డూ యూ వాంట్ టు క్రియేట్ ఎ యూజర్ అని చెప్పి. సో దానికోసం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ నేను ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక వైల్ లూప్ పెట్టున్నానండి, చూడండి. ఓకే, సో ఈ వైల్ లూప్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది చెక్ చేద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో పైన చూడండి, సింపుల్ గా వైల్ అని ఇచ్చాను, వైల్ అని చెప్పి డూ అని ఇచ్చాను. చూడండి, ఇది ఈ చివరిది తీసేసాను అనుకోండి, సేమ్ ఇదంతా ఏంది, స్టార్టింగ్ ఇఫ్ స్టేట్మెంటే, మొత్తం ఏం లేదు. చూడండి, సేమ్ అదే మనం యూజ్ చేసింది యాక్చువల్ ఇదంతా. ఓకే, ఈ ఎగ్జిట్ కోడ్ ఇవన్నీ అవసరం లేదండి, ఒక నిమిషం ఆగండి. సో లేదంటే మనది ఏది యాక్చువల్గా ఇది ఉంది కదా, నేనేం చేస్తాను, ఇది కాపీ చేస్తాను, ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఒకటే చిన్న పని ఏం చేస్తానంటే, ఓకే, సో ఇక్కడికి వచ్చి సింపుల్ గా వైల్ అని ఇస్తాను, వైల్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి డూ అంటాను. ఓకే, డూ అని, సో కిందకు వచ్చి లాస్ట్ లో డన్ అంటాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, యాక్చువల్ నేను ట్రూ ఫాల్స్ ఏమి ఇవ్వలేదండి. యాక్చువల్ గా మీరు చూసినట్లయితే, అంటే నెక్స్ట్ ప్రింట్ అవుట్ కింద ఇంకో వైల్ ఉందన్నమాట, అది అడుగుతుంది మన చాయిస్, మనం డూ యూ వాంట్ టు క్రియేట్ యూజర్స్, అది మళ్ళీ వద్దాం. సో నా ప్లాన్ ఏంటంటే, మీకు అసలు వైల్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి, ఇక్కడ నేను పైన స్టేట్మెంట్ లో నీకు ట్రూవా ఫాల్సా ఏమి ఇవ్వలేదంటే బై డిఫాల్ట్ గా ట్రూ తీసుకుంటుంది, కాబట్టి నేను ఆపేదాకా ఇది రన్ అవుతూ ఉండాలన్నమాట. సరే, ఎలాగా, సో ఇది మీరు ఇక్కడ నుంచి చూసారనుకోండి, ఇంతవరకు జస్ట్ మన ఇఫ్ స్క్రిప్టే, అంతమించి ఏం లేదు. కానీ పైన ఒక వైల్ డూ యాడ్ చేశాను, కింద ఒక డన్ యాడ్ చేశాను. సో యాజ్ యూజువల్ గా కాపీ చేసి నేను తీసుకెళ్ళి నా సింటాక్స్ చెక్ చేసుకుంటాను. ఓకే, సో అంతా గ్రీన్ గా ఉంది, సో ఏం రెడ్ మార్క్స్ ఏం లేవండి, కాబట్టి పని చేయాలన్నమాట. ఓకే, సరే, సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, దీన్ని వైల్ యూజర్ స్క్రిప్ట్ 1 అంట, వైల్ 1 అంటాను సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, సో నేనేమంటాను, వైల్ యూజర్ 1 డాట్ sh అంటాను, లోపలికి పోయి
పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి chmod 700 వైల్ యూజర్. సో ఇప్పుడు చూడండి, వైల్ యూజర్ 1 అని ఎంటర్ చేసాను. ప్లీజ్ ఎంటర్ ద యూజర్ నేమ్ అంటుంది. మళ్ళీ 3 అంటాను, క్రియేట్ అయిపోతుంది. యూజర్ క్రియేట్ ఏమవుతుంది, మళ్ళీ ఎంటర్ ద యూజర్ నేమ్ అంటుంది. సరే హర్ష అంటాను, మళ్ళీ యూజర్ క్రియేట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇంకో యూజర్ నేమ్ ఇస్తాను, మళ్ళీ యూజర్ క్రియేట్ అవుతుంది. అంటే స్టాప్ కాదు, ఎందుకు వైల్ అనేది మనం ఫాల్స్ ఇవ్వలేదు కదా, రాజేష్ అని ఇస్తాను, కుమార్ అని ఇస్తాను. సో అది పోతూనే ఉంటుంది అనమాట. కాబట్టి మీరేం చేయాలి, మీరు సో ఇన్స్టెడ్ ఆఫ్ లిస్ట్ పెట్టుకునే బదులు మీరు ఏంటంటే, మీకు లిస్ట్ ఉంది అనుకుని పక్కన పెట్టుకుని 1 by 1 టైప్ చేస్తే అవుతుంది. సో అంటే రిపీట్ అవుతున్నది లూప్ అనమాట. ఇంకా లూప్ బ్రేక్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఇంకా Ctrl+Z నొక్కానంటే నాకు లూప్ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇదే నేను డిలీషన్ కూడా వాడచ్చు. వైల్ డిలీట్ అంటాను, వైల్ డిలీట్ అని. ఓకే, నేను డిలీట్కి వెళ్ళి, సో ఇక్కడ ఏమంటాను, వీటితో ఏం పని లేదు మనకి. సో కిందకి తీసుకొచ్చి ఈ డన్ దాకా తీసుకొచ్చి, సో ఇక్కడికి వచ్చి రీడ్ యూజర్ నేమ్ అని ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి యూజర్ డెల్ -r అని చెప్పి ఇలా ఇవ్వడం, ఎకో నేను మరి అన్ని ఫర్ లూప్, ఇఫ్ లూప్ అన్ని కలిపి చేయొచ్చు అని, డెఫినెట్ గా చేయొచ్చు. ఇదంతా మీ టాలెంట్ బట్టి అనమాట, మీరు ఏ విధంగా చేస్తారు అని చెప్పి. సో యూజర్ నేమ్ అడిగితే శ్రీ అంటాను, శ్రీ డిలీటెడ్, హర్ష డిలీటెడ్, కుమార్ 1 అని ఇచ్చాను అనుకోండి. బేసిక్ గా కుమార్ 1 చూడండి, కుమార్ 1 డస్ నాట్ ఎగ్జిస్ట్ వస్తుంది, కానీ కింద కుమార్ 1 డిలీటెడ్ వచ్చింది. అది రాకుండా ఉండాలంటే మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్ వాడచ్చు. ఆల్రెడీ యూజర్ ఉందా, ఒకవేళ యూజర్ లేకపోతే యూజర్ డు నాట్ ఎగ్జిస్ట్ అని ఇవ్వను, ఉంటే డిలీట్ అట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. సో కుమార్ అంటే కుమార్ డిలీట్ అవుతుంది. ఆ తర్వాత రాజేష్. ఓకే, స్టాప్ చేయాలంటే ఇదనమాట. సో ఇలా Ctrl+Z వాడకుండా ఇంకా ఇంటరాక్టివ్ గా చేయొచ్చా అంటే, దానికి ఏం చేయొచ్చు అంటే మనం ఇంకోటి వాడొచ్చు అండి, ఇఫ్ లూప్. సారీ, ఇక్కడ మీరు చూసినట్లు ఇఫ్ లూప్ కాదు, వైల్ లూప్ 2 అని ఉందన్నమాట ఇక్కడ. సో నేనేం చేస్తానంటే, ఈ వైల్ లూప్ 2 చూడండి, కొంచెం దాంట్లో ఇఫ్ స్టేట్మెంట్ వాడున్నాను అనమాట నేను. ఎందుకు ఇక్కడ ఆల్రెడీ పెట్టున్నానంటే అండి, పొరపాటున తప్పు వస్తే మళ్ళీ నేను ట్రబుల్ షూట్ చేయడానికి నేను అట్లా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని నేను పర్ఫెక్ట్ గా ఉంది పెట్టాను. యాక్చువల్గా మీరు చేసేటప్పుడు తప్పులు రావచ్చు, చూసుకోండి. సో దీనికి వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ మీరు కేర్ఫుల్ గా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇది మీరు ఇంతకు ముందు చూసుంటారు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారంటే కండిషనల్ ఆపరేటర్ అంటారండి యాక్చువల్గా. సో అది ఎలా పనిచేస్తుందంటే మీకు యాక్చువల్గా కండిషనల్ ఆపరేటర్స్, సో మీకు డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో మీరు చిన్నప్పుడు చదువుకున్నాం మనం, ఆర్ గేట్, ఎండ్ గేట్ ఉన్నాయి చూసారా. ఇది ఆర్ గేట్ ఉంది, తర్వాత అండ్ గేట్ ఉంది. అట్లా పెట్టకూడదు. ఆర్ గేటు, ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చేస్తుంటే మీకు అది ఐడియా ఉంటుందండి. బట్ మేబీ ఎంసీఏలో కూడా వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఆర్ గేటు, ఎండ్ గేటు. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకి ట్రూ ఆర్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ కింద వస్తుంది అనమాట. అలా కాకుండా ఈవెన్ ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఈజ్ ఈక్వల్ టు ట్రూ వస్తుంది. అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటారు. ఆర్ గేట్లు ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. తర్వాత ఒకే ఒక ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ ఆర్ అంటే ఫాల్స్ అండ్ ఫాల్స్ రెండు ఫాల్స్ ఉంటే మాత్రమే మీకు ఫాల్స్ వస్తుంది. కాబట్టి ఆర్ గేట్లో ఏమవుతుందంటే రెండిట్లో ఏదున్నా కూడా ట్రూ అవుతుంది. అదే ఎండ్ గేట్లో అనుకోండి, ఎండ్ గేట్లో ఏంటంటే మీకు కంప్లీట్ గా ఆర్ కి రివర్స్ అనమాట. సో నేనేం చేస్తాను ఇక్కడ, అండ్ ఫైనల్ గా ఎండ్ అంటాను. దీంట్లో ఏమవుతుందంటే అండ్ గేట్ లో మీకు ఒక్క ట్రూ అండ్ ట్రూ ఉంటేనే ట్రూ మాట, మిగతా దీంట్లో రెండిట్లో ఏది కూడా తప్పున్నా కూడా ఫాల్స్ అయిపోతుంది. ఓకే, దీనికి ఏంది అంటారా యాక్చువల్లీ అంటే దీన్ని ఏమి రిప్రజెంట్ చేస్తామంటే, షెల్ లో మీకు ఎంటర్ పైన ఉంటుంది చూడండి, బ్యాక్ స్లాష్ పైన
ఇలా ఉంటుంది అనమాట. రెండు ఇదనమాట. అండ్ గేట్ వచ్చి మీకు ఇది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఆర్ గేట్ అది, అండ్ గేట్ అది. సో దీని అందరూ ఏం సంబంధం అంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడుగుతాను అనమాట, డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ యూజర్ అంటే కొన్నిసార్లు మీరు క్యాపిటల్ ఎస్ వాడతారు, కొన్నిసార్లు స్మాల్ వైఎస్ వాడతారు అనమాట. అందుకని నేను చాయిస్ ఇవ్వదలుచుకున్నా. ఒకవేళ వైల్ అని చెప్పి చాయిస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే అప్పర్ కేసి వై వాడినా, లేక చూడండి ఆర్ అని ఉంది, ఆర్ అని చెప్పి లోయర్ కేసి వై వాడినా కూడా అప్పుడు ఏమవుతుంది, ఈ రెండిట్లో వాళ్ళు క్యాపిటల్ ఎస్ వాడినా ఇది ట్రూ కాబట్టి పక్కది ఫాల్స్ అయినా కూడా మీకు ఆర్ గేట్ కాబట్టి అది ట్రూ అయిపోతుంది. ఒకవేళ లోయర్ కేస్ ఎస్ వాడినా కూడా ఇది ట్రూ అయిపోయినా ఇది ఫాల్స్ అయిపోయినా మొత్తం స్టేట్మెంట్ అంటే ట్రూ అవుతుంది అనమాట. అలా కాకుండా నో ఇచ్చారు అనుకోండి, నో ఇస్తే ఇది సాటిస్ఫై చేయట్లేదు, ఇది సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి రెండు ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అవుతుంది అనమాట. ఓకే, సో అది మీకు దీన్ని కండిషనల్ ఆపరేటర్స్ అంటారండి యాక్చువల్గా. సో కాబట్టి ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసేట ఏమవుతుందంటే మిమ్మల్ని అడుగుతుంది అనమాట, ఏమని, డూ యూ వాంట్ టు క్రియేట్ ఎ యూజర్స్ అని వస్తుంది. మీరు నో ఇచ్చారు అనుకోండి, ఆబ్వియస్ గా ఈ స్టేట్మెంట్ తప్పు అయిపోతుంది కాబట్టి మీకు ఏమవుతుంది, సో లాస్ట్ లో డన్ తర్వాత యూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ నో యూజర్ క్రియేషన్ అంటాను. ఓకే, ఒకవేళ ఎస్ క్లిక్ చేశారు అనుకోండి, ఎస్ అని టైప్ చేశారు అనుకోండి, ఆబ్వియస్ గా కండిషన్ సాటిస్ఫై అవుద్ది. కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఇంకా డూ ఎగ్జిక్యూట్ అవుతుంది. డూ అని చెప్పి యూజర్ పేరు అడుగుతుంది. తర్వాత ఏంటంటే సింపుల్, ఇదంతా మన ఇఫ్ స్టేట్మెంట్ చూడండి, ఇదంతా మనం ఆల్రెడీ చూసాం. సో ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమవుతుంది పరిస్థితి అని చెప్పి. ఓకే, సో కాపీ చేస్తాను. వైల్ యూజర్ 2 అంటాను అని సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సో ఎందుకైనా మంచిది జస్ట్ మీరు వెరిఫై చేసుకోవడం మంచిదండి. షెల్ స్క్రిప్టింగ్కి వెళ్ళి పైకి వెళ్ళి పేస్ట్ చేసి సింటాక్స్ చెక్ చేసుకోవడం ఉత్తమం అనమాట. చూస్తే మనకి అంతా ఒక ఎల్లో తప్ప మిగతా అంతా బాగానే ఉంది. సో నో ఇష్యూస్ యాక్చువల్గా. రైట్, సో కంట్రోల్ O, కంట్రోల్ X, సో chmod 700 వైల్ యూజర్ 2 అంటాను, ఎంటర్ కొట్టండి. ఓకే, మీరు చూసినట్లయితే వైల్ యూజర్. సో ఇప్పుడు మళ్ళీ నేను వైల్ యూజర్ 2 అంటే ఇంతకు ముందు ఏమైంది, జస్ట్ మనకి లూప్ రన్ అవుతూ ఉందన్నమాట. అదే మన ప్రాంప్ట్ కోసం అడగట్లేదు అనమాట. సో ఇప్పుడు ఎంటర్ కొట్టాను అనుకోండి, మీరేమంటుంది, డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ యూజర్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది అనమాట. నేను నో అని ఇచ్చాను అనుకోండి, బేసిక్ గా ఇదేమంటుంది, యూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ నో యూజర్ క్రియేషన్. ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో, సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో నేనేం చేశాను, వైల్ రీడ్ -p అంటే యూజర్ ప్రాంప్ట్ కోసం డూ యూ వాంట్ టు క్రియేట్ యూజర్స్ ఎస్ ఆర్ నో అని చెప్తే ఆ అవుట్పుట్ ని చాయిస్ కి అసైన్ చేశాను, ఇది వేరియబుల్ చాయిస్ కి అనమాట. కాబట్టి వీళ్ళు ఎస్ అసైన్ చేసినా చాయిస్ వచ్చి ఎస్ అవుద్ది, నో అసైన్ చేసినా నో అవుతుంది. తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు $చాయిస్ అది ఒకవేళ ఎస్ చేస్తే ఇది సాటిస్ఫై అయిపోతుంది, నో అయిపోతే ఏమవుతుంది, రెండు సాటిస్ఫై కావాలి కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. డన్ తర్వాత లాస్ట్ దానికి వెళ్ళిపోతుంది. సరే, మరి యూజర్ క్రియేషన్ అవుతుందా చెక్ చేద్దాం. సో నేనేమంటాను, ఓకే ఈసారి ఏమిస్తాను, నో ఇవ్వను, ఈసారి అప్పర్ కేస్ ఎస్ ఇస్తానండి. ఎస్ ఇచ్చి ఎంటర్ అంటాను. యూజర్ నేమ్ అడుగుతుంది చూడండి. ఇక్కడ మీరు కేర్ఫుల్ గా చూసినట్లయితే ఇఫ్ స్టేట్మెంట్ అయిపోయినాక ఇక్కడ FI అయిపోయినాక చూడండి మళ్ళీ నేను అడుగుతున్నా ఇక్కడ, అంటే నాకు ఒకే యూజర్ కావాలనుకోండి, ఇక్కడ మళ్ళీ సేమ్ ఇదే ప్రాంప్ట్ ఇక్కడ అడుగుతుంది అనమాట. మళ్ళీ ఒక యూజర్ క్రియేట్ అయిపోయినాక మీరు నో అని ఇచ్చారనుకోండి, వెంటనే ఇది వచ్చేస్తుంది. ఎస్ అని ఇచ్చారనుకోండి, మళ్ళీ లూప్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. అంటే నా ఉద్దేశం, సో డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ యూజర్ అంటే ఎస్ అని ఇచ్చి శ్రీ అంటాను, ఎంటర్ కొట్టాను అనుకోండి, శ్రీ క్రియేట్ అయిపోయి మళ్ళీ మిమ్మల్ని అడుగుతుంది, డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ యూజర్స్ అగైన్ మళ్ళీ అని చెప్పి. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఫస్ట్ మీరు ఇది ఓకే అయిపోయినాక ఇది డూ వచ్చి ఇక్కడ మీ యూజర్ నేమ్ తీసుకుంటుంది అనమాట. ఏది యూజర్ నేమ్ తీసుకొని ఇదంతా ఎగ్జిక్యూట్ చేసి యూజర్ క్రియేట్ చేస్తుంది. చూడండి, ఎకో యూజర్ వాజ్ బీన్ క్రియేటెడ్ వచ్చిందా చూడండి, శ్రీ యూజర్ ఈస్ క్రియేటెడ్, పాస్వర్డ్ ఈస్ దిస్ వన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఇక్కడి నుంచి వచ్చింది. తర్వాత దాంతో ఇఫ్ స్టేట్మెంట్ అయిపోయి నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతుంది, అంటే వైల్ అయిపోలేదండి, గుర్తుపెట్టుకోండి, ఇఫ్ వర్క్ అయిపోయింది. వైల్ ఎప్పుడైపోద్ది అంటే డూ డన్, దీని తర్వాతే వైల్ అయిపోయినట్టు. తర్వాత ఏం అడుగుతుంది, మళ్ళీ అడుగుతుంది, డూ యూ వాంట్ క్రియేట్ యూజర్స్, మళ్ళీ చాయిస్ అనమాట. ఇప్పుడు ఎస్ ఇచ్చారనుకోండి, చాయిస్ ఎస్ కాబట్టి పైకి పోయి చెక్ చేసుకుంటే మళ్ళీ ఎస్ ఇచ్చారా, మళ్ళీ రన్ అవుద్ది అనమాట. నో ఇస్తే ఏమవుతుంది,
ఓకే ఇది ఫాల్స్ కాబట్టి వెంటనే డన్ బయటకు వచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సరే చెక్ చేద్దాం. ఈసారి ఏమి ఇస్తాను, లోయర్ కేస్ ఎస్ ఇస్తాను. ఇంతకు ముందు ఏమి ఇచ్చాను, అప్పర్ కేస్ ఎస్ ఇచ్చాను. చూడండి ఇక్కడ అప్పర్ కేస్ ఎస్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఈ లెఫ్ట్ స్టేట్మెంట్ ఎస్ కరెక్ట్ అయిందా, సో రైట్ సైడ్ ఫాల్స్ ఉన్న ట్రూ ఉన్న లెక్కలేదు ఇంకా మనకి. ఇది ఒకటి ఆర్ లో ఒకటి ట్రూ అయిందంటే మిగతాది ఇంకోటి ఆటోమేటిక్ గా ట్రూ అవుతుంది. ఈసారి లోయర్ కేస్ ఎస్ ఇచ్చాను అనుకోండి, మీకు రైట్ సైడ్ వచ్చి మీకు ట్రూ అయిపోతుంది. ఆల్రెడీ ఒకటి ట్రూ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా మొత్తం వైల్ అంతా ట్రూ అయిపోద్ది అనమాట. సో ఎస్ అని ఇవ్వండి. మళ్ళీ ఈసారి యూజర్ నేమ్ అడుగుతుంది, హర్ష అని ఇస్తాను. మళ్ళీ క్రియేట్ అయిపోయింది, మళ్ళీ అడుగుతుంది యూ వాంట్ క్రియేట్. ఈసారి ఏం చేస్తాను, బేసిక్ గా నో అని ఇస్తాను. నో అని ఇచ్చినప్పుడు మీరు చూసారంటే చూడండి, యూ హ్యావ్, మీరు ఏది ఇచ్చినా అపార్ట్ ఫ్రమ్ అప్పర్ కేస్ వై అండ్ లోయర్ ఏది ఇచ్చినా, క్యాపిటల్ నో ఇచ్చినా నార్మల్ నో ఇచ్చినా కూడా అది సాటిస్ఫై కావాలి కాబట్టి యూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ నో యూజర్ క్రియేషన్ అని వస్తుంది అనమాట. సో మీరు చూసినట్లయితే మన కండిషన్ సాటిస్ఫై అయినంత సేపు కూడా, ట్రూ అయినంత సేపు కూడా వైల్ రూప్ రన్ అవుతూనే ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, వైల్ రూప్ మీ సిస్టమ్ ని క్రాష్ చేస్తుంది జాగ్రత్తగా చేయకపోతే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాను అనుకోండి. ఓకే, సో వైల్ I less than 10 అన్నాను అనుకోండి, ఇచ్చి do ping -c www.google.com అన్నారు అనుకోండి. ఎందుకైనా మంచిది C3 అంటే ఎన్నిసార్లు పింగ్ అవ్వాలా అని google.com అన్నారు అనుకోండి. ఇదేమైంది, సారీ ఇక్కడ ఏం తప్పు చేశాను, I is equal to 5. ఓకే, వైల్ I less than 10-c కరెక్ట్ పింగ్ స్టార్ట్ అవ్వాలండి యాక్చువల్గా, ఎందుకంటే సాటిస్ఫై అయిపోయింది కాబట్టి. ఓకే, మీకు ఇది రన్ అవుతూ ఉందన్నమాట. ఎందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు ఇది దాన్ని ఏమంటారు, ఈ ఫాల్స్ అవ్వాలి ఇప్పుడు మనం యాక్చువల్గా. సో I greater than 10 అయ్యేదాకా బేసిక్గా అది రన్ అవుతూనే ఉంటుంది. I greater than 10 అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే I is equal to 5 ఇచ్చాను మీకు అక్కడ. సో కాబట్టి అది అయ్యేది లేదు కాబట్టి మీకు లూప్ రన్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి పొరపాటుని ఇచ్చారనుకోండి, ఒక పింగ్ అయ్యేదంటే ప్రాసెసర్ ఎక్కువైపోయి మీ సిస్టమ్ క్రాష్ అవుతుంది అనమాట. దీన్ని ఇన్ఫినిట్ లూప్స్ అంటారు యాక్చువల్గా. చాలా జాగ్రత్తగా చేయాలండి ఫైనల్ గా. సో ఇక్కడ నా చేతిలో ఉంది కాబట్టి నేను కంట్రోల్ జెడ్ కొట్టాను. ఇమాజిన్ మీరు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు అనుకోండి, జావా ప్రోగ్రామ్, అక్కడ పొరపాటు ఇన్ఫినిట్ లూప్ వచ్చింది అనుకోండి, ఏమవుతుందంటే మీ సిపియుని మెమరీని తినేస్తుంది. అది తినేసి బేసిక్ గా సిస్టమ్ అప్లికేషన్ మొత్తం క్రాష్ చేసి పారేస్తుంది. ఓకే రైట్. సో ఇదండి మీకు ఫార్ లూప్స్, వైల్ లూప్స్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వచ్చి ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఉందన్నమాట, మల్టీ కండిషన్ ఇఫ్ స్టేట్మెంట్ అంటారండి. ఇంతకుముందు మీరు ఇఫ్ స్టేట్మెంట్ ఏం చేశారు, ఓకే ఇఫ్ స్టేట్మెంట్ అదైతే ఇది చెయ్యి అంతవరకు ఇచ్చారనమాట. అయితే నాకు అది కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఉంటుంది అనమాట. సో అంటే లెట్ మీ షో ఇట్ టు యూ. ఇక్కడ మీరు పైకి వెళ్ళారు అనుకోండి, ఇఫ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఇఫ్ స్టేట్మెంట్ వచ్చి ఇక్కడికి వచ్చి ఇఫ్ స్టేట్మెంట్ లో మీరు చూస్తే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దీన్ని చెయ్యండి అని ఉంటుందన్నమాట. అలా కాకుండా నేను మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చా ఇక్కడ అని చెప్పి, అంటే నేను ఇన్పుట్ వచ్చి ఒక విధంగా ఇస్తే నాకు వేరేది రావాలన్నమాట యాక్చువల్గా. సో నేనేంటంటే టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. కిందకు వచ్చారనుకోండి, మీ ఇక్కడ ఇది చూడండి యాక్చువల్గా. ఓకే, సో ఎకో హైఫన్ ఈ అంటే బేసిక్ ఏమవుతుందంటే మీకు /n ఇస్తే ఏంటంటే 1 by 1 లిస్ట్ వస్తుందన్నమాట, 1 2 3 4. నాకేం కావాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఎకో ప్లీజ్ సెలెక్ట్ ఫ్రమ్ ద అబోవ్ అని వస్తుంది కదా, తర్వాత రీడ్ ఎన్ అని వస్తుంది యాక్చువల్గా. సో అంటే మీరు ఏమవుతుందంటే ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు ఆప్షన్ ఇస్తుంది సెలెక్ట్ 1 2 3 4. సో కింద ఇఫ్ స్టేట్మెంట్ చూడండి. ఇప్పుడు ఇఫ్ $n = 1 అప్పుడు దెన్ ఎకో గుడ్ మార్నింగ్ రావాలి నాకు. అదే 2 అని సెలెక్ట్ చేస్తే గుడ్ ఆఫ్టర్నూన్ రావాలి. ఇట్లా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి నేనేం కావాలి, మీరు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్గా నేనేం చేయొచ్చు, ఫస్ట్ ఆప్షన్ వచ్చి యూజర్ క్రియేషన్, సెకండ్ వచ్చి ఫైల్ క్రియేషన్, థర్డ్ వచ్చి గ్రూప్ క్రియేషన్, ఫోర్త్ వచ్చి అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అలా పెట్టుకోవచ్చు అనమాట.
ఓకే, సో దానివల్ల మీకు ఆప్షన్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేయొచ్చు, ఇదే ఇక్కడ చేంజ్ చేస్తాను చూడండి. ఇది వచ్చి యూజర్ క్రియేషన్ అంటాను. ఓకే, సెకండ్ది వచ్చి నేనేమంటాను, గ్రూప్ క్రియేషన్ అంటాను. థర్డ్ది వచ్చి ఫైల్ క్రియేషన్ అంటాను. ఫోర్త్ వచ్చి డైరెక్టరీ క్రియేషన్ అంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ప్లీజ్ చూస్ ఫ్రమ్ ద అబోవ్ అని ఉందన్నమాట యాక్చువల్గా. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు, ఇఫ్ $n ఈజ్ ఈక్వల్ అంటే 1 or 2 or 3 or 4 ఇవ్వచ్చు అనమాట యాక్చువల్గా. సో మీరు చూసుకొని ఇఫ్ ద $n ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు అనుకోండి, యాక్చువల్గా 1 అని ఇస్తే మీకు ఏం కావాలంటే దెన్ ఇక్కడికి వచ్చి నేను సింపుల్గా ఇక్కడ కమాండ్ ఇవ్వచ్చు అనమాట. దెన్ అని ఇచ్చి యూజర్ యాడ్ అంటే మీరు ఇంకా పెట్టచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే రీడ్ -r అని ఇచ్చి ప్లీజ్ ఎంటర్ ద యూజర్ నేమ్ అంటాను. ఓకే, సో తర్వాత యూజర్ యాడ్ -m అని చెప్పి దీని అవుట్పుట్ ఏంటి యాక్చువల్గా యూజర్ నేమ్ అంటాను. దీన్ని ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఓకే, ఎకో క్రియేటెడ్ అంటాను. ఓకే, ఇది వన్ వే ఆఫ్ డూయింగ్, అంటే మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. అలాగే సెకండ్ గ్రూప్ క్రియేషన్ అనమాట. సేమ్ నేను ఏం చేస్తాను, ఇదే కాపీ చేస్తాను, ఇదే కాపీ చేసి ఇక్కడ ఏమంటాను దెన్ కింద ఇక్కడ ఇస్తాను. అయితే మీరు చూడండి ఇంతకుముందు ఎల్స్ అని ఇచ్చాం, మీరు ఒకే చాయిస్ ఎయిదర్ దెన్ ఆర్ ఎల్స్ ఇచ్చే ఎలిఫ్ 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 ఎల్స్ అండ్ మీన్స్ ఎల్స్ ఇఫ్ అనమాట. సో ఇదేమంటాను గ్రూప్ నేమ్ అంటాను, గ్రూప్ నేమ్ అంటాను బేసిక్గా. ఓకే, గ్రూప్ నేమ్ అంటాను బేసిక్గా. యూజర్ యాడ్ ఐ థింక్ గ్రూప్ యాడ్, ఇక్కడ గ్రూప్ యాడ్ అని చెప్పి ఇక్కడ వచ్చి గ్రూప్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, థర్డ్ వచ్చి అన్నారు ఫైల్ క్రియేషన్ అంటాను. సేమ్ ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ కూడా ప్లీజ్ ఎంటర్ ద, ఇది గ్రూప్ నేమ్ కదా. సో జస్ట్ ఇది మాత్రం తీసుకుంటానండి. సో మనం ఏం చేద్దాం యాక్చువల్గా, ఇది కాపీ చేశారనుకోండి, ఇది కాపీ చేసి ఎందుకైనా మంచిది మనం పై ఇక్కడ చెక్ చేసుకుందాం అనమాట, తప్పులు అని ఉంటే. సో ఇదేమంటుంది, ఓకే టాప్ లెవెల్ ఇది యాడ్ చేయలేదు అంటుంది అనమాట, షిబ్యాంగ్. బిన్ బ్యాష్ అంటారు. సో నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను మళ్ళీ. ఓకే, కరెక్ట్గానే ఉంది. అంటే నేను ఇది ఎడిట్ చేయట్లేదండి, ఈ కింద కూడా ఎల్సిఫ్ ఎడిట్ చేయట్లేదు, జస్ట్ మీకు రెండు చూపించాలని అనమాట. సరే, కాపీ చేసి నేనేమంటాను యూజర్ క్రియేట్ 2 అంటాను, సారీ సిపి కదా, నానో యూజర్ ఇక్కడికి వచ్చి కంట్రోల్ కే కొడితే మొత్తం వెళ్ళిపోతుందండి. ఇక్కడ పేస్ట్ చేస్తాను, పేస్ట్ చేసి కంట్రోల్ ఇట్లా ఇస్తాను. ఇప్పుడు యూజర్ క్రియేట్ 2 అంటే మీరు చూసినట్లయితే అడుగుతుంది అనమాట బేసిక్గా, యూజర్ మీకు ఏం కావాలా, యూజర్ క్రియేషన్ 1 or 2 or 3 or 4 అని చెప్పి నేనేమంటాను 1 అని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది మీకు యాక్చువల్గా కిందకి రావాలన్నమాట. ఏదో ప్రాబ్లం వస్తుంది చూడండి. సో కిందకు వచ్చి ఏం చేయాలంటే నన్ను అడగాలన్నమాట. సో ఇది పి అండి, సారీ ఇది ఆర్ కాదు పి. తప్పేందంటే కింద ఆర్ అని ఇచ్చాం కదా, పి ఇది ప్రాంప్ట్ చేయమని. ఓకే 1 అని ఇస్తాను. యూజర్ నేమ్ అడుగుతుంది,
టెస్ట్ యూజర్ 1 అంటాను. సో టెస్ట్ యూజర్ 1 ఇస్ క్రియేటెడ్, బయటకు వచ్చేసింది అనమాట. మళ్ళీ మీరు రన్ చేశారు అనుకోండి, మళ్ళీ చాయిస్ అడుగుతుంది. ఈసారి 2 అని ఇచ్చారు అనుకోండి, ఈ గ్రూప్ అనమాట, న్యూ గ్రూప్ అంటాను. అంతే, న్యూ గ్రూప్ క్రియేటెడ్, దట్స్ ఆల్. ఈ విధంగా మీరు మల్టిపుల్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట, ఇఫ్ స్టేట్మెంట్స్ వాడి చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు కేస్ అని ఇంకోటి ఉందండి. యాక్చువల్లీ అంత ఇంపార్టెంట్ కాదు. అంటే మీరు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇలా చాలా ఎల్సిఫ్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఎల్సిఫ్ అని అలా ఇవ్వకుండా మీరు ఇంతకంటే ఈజీగా చెయ్యాలి అంటే ఇంకొకటి ఉంది, కేస్ అంటారు. యాక్చువల్గా కేస్ స్టేట్మెంట్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ ఇన్ షెల్ స్క్రిప్ట్ అన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్. సో కేస్ ఎలా ఉంటుందంటే మీకు సేమ్ ఎకో ప్లీజ్ టాక్ టు మీ అని చెప్పి వైల్ ఇచ్చాడు. యాక్చువల్ వైల్ అవసరం లేదు, ఈ విధంగా ఇస్తాం అనమాట. కేస్ అని ఇచ్చి కేస్ ఇన్పుట్ స్ట్రింగ్ అని చెప్పి ఒకవేళ మీరు హెలో అని ఇస్తే ఆటోమేటిక్గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. వేరాస్ బాయ్ అని ఇస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఇస్తే ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. బేసిక్గా అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ని బట్టి ఏది అంటే హెలో అండ్ బై కాకుండా ఇంకేం ఇచ్చినా కూడా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఇదేం జరుగుతుందో మీరు కాపీ చేయండి. నేనేం చేస్తాను, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను కదా. సో ఇదేం చెప్తుంది, ఎకో ప్లీజ్ టాక్ టు మీ అని కనిపిస్తుంది. వైల్ అంటే ఆబ్వియస్ గా ఇది ట్రూ, బై డిఫాల్ట్ గా ట్రూ కాబట్టి మీకు ఏమవుతుందంటే ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ కావాలి అన్నిసార్లు అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ప్లస్ డూ రీడ్ ఇన్పుట్ స్ట్రింగ్. సో మీరు ఏమి ఇస్తారు అడుగుతుంది అనమాట, మళ్ళీ ఇన్పుట్ అడుగుతుంది. కేస్ ఇఫ్ డాలర్ ఇన్పుట్ స్ట్రింగ్ ఇన్, ఈ మూడిట్లో ఏదైనా అయిపోయింది అనుకోండి, హలో అంటే హలో యువర్ సెల్ఫ్, బై అంటే బై, ఏమి ఇవ్వకపోతే ఇది అయిపోతుంది అనమాట. ఇది అయిపోయి ఇది ఎండ్ ఈ శాక్ కేస్కి వచ్చింది కదా, కేస్కి రివర్స్ లో ఈ శాక్ అంటే కేసు రివర్స్ వస్తే మీకు ఇది అయిపోయినట్టు అనమాట. మీకు ఆ తర్వాత మీకు వైల్ అయిపోయి లాస్ట్ లో అంతే ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా వాడడం లేదండి, అట్లా కాకుండా మీకు చాలా ఎక్కువ ఇఫ్ స్టేట్మెంట్లు, ఎల్ స్టేట్మెంట్ చాలా అనుకోండి, ఎల్ఎఫ్ ఈ విధంగా చాలా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనుకోండి, ఇలా ఇవ్వడం మీకు ఇష్టం లేదనుకోండి, అప్పుడు కేస్ స్టేట్మెంట్ వాడుకోవచ్చు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే నానో ఆర్ సిపి కేస్ డాట్ ఎస్హెచ్ అంటాను. నానో ఓకే అడుగుతుంది ప్లీజ్ టాక్ టు మీ అని చెప్పి. ఒకవేళ ఇన్పుట్ ఏమి ఇస్తాం, హలో అని ఇచ్చాను అనుకోండి, హలో యువర్ సెల్ఫ్. ఓకే, మళ్ళీ వైల్ లూప్ రన్ అవుతూ ఉంటుంది మీకు. ఓకే, బై అన్నాను అనుకోండి, వెళ్ళిపోతుంది అనమాట. అలాగా ఇంకేమైనా ఇచ్చాం అనుకోండి, మళ్ళీ ఈసారి మళ్ళీ హలో అంటే వస్తుంది. నేను ఇంకేదైనా ఇచ్చాను అనుకోండి, సారీ ఐ డోంట్ అండర్స్టాండ్, బ్యాక్ వెళ్తే మీకు ఏమవుతుంది, సో బై ఇస్తే చూడు బ్రేక్ అని ఇచ్చేసారు. బ్రేక్ అంటే అర్థం ఏంటంటే ఆ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఏముందంటే ఇప్పుడు వైల్ రన్ అవుతూ ఉంది కదా మీకు, ఇక్కడ దాకా రన్ అవుతూ ఉంటుంది, కానీ మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ అని మీరు ఇచ్చారనుకోండి, ఆ లూప్ బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ బై అన్నప్పుడు బ్రేక్ అని కింద ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్రేక్ ఉంది కదా, ఆటోమేటిక్ గా దీని బయటకు వచ్చేసి ఈ రెండు ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనమాట మీకు. అది బ్రేక్ అంటే. ఓకే, ఇది వచ్చి మనకి కేస్ స్టేట్మెంట్. ఇక్కడ రెండు చూసాం మనం యాక్చువల్ గా. మీరు కేస్ స్టేట్మెంట్ చూసారు, దాని లోపల బ్రేక్ కూడా చూసారు అనమాట. ఏదైనా సరే అండి, బ్రేక్ ఇఫ్ స్టేట్మెంట్ లో కూడా నేను ఏం చేయాలంటే మీరు నానో వైల్ 2 అన్నాం అనుకోండి, మీకు ఇలా వచ్చినప్పుడు మీకు కావాలనుకుంటే కింద ఎక్కడైనా బ్రేక్ ఇచ్చేయచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కిందకు వచ్చి మనం ఇక్కడ నేను ఎఫ్ఐ కింద బ్రేక్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ బ్రేక్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ కాదండి. ఎగ్జిక్యూట్ కాకుండా ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి డైరెక్ట్ గా యూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ నో అని వస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఏ లూప్ నన్ను బ్రేక్ చేయాలంటే సింపుల్ గా బ్రేక్ అనివ్వండి చాలు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఫంక్షన్స్ ఉందండి. ఇప్పుడు చెప్పండి, నేను మనం మండే కలుద్దాము. సో
మండే కలిసి మనం ఏం చేద్దామంటే ఇది దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకైనా మంచిది మండే స్టార్టింగ్ 15 మినిట్స్ లాగిన్ చేసుకొని ఒకసారి కొత్త మీటింగ్ ఐడి వస్తేమో చెక్ చేయండి. నేను పంపించే ఛాన్స్ ఉంది. నా దగ్గర నుంచి మెయిల్ రాలేదు అంటే ఒకసారి జస్ట్ నన్ను పింగ్ చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ అందరు ఫీజు కట్టిన వాళ్ళంతా కూడా నా దగ్గర ఉన్నాయండి. మీ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. సో మీకు నేను కొత్త మీటింగ్ ఐడి ఫార్వర్డ్ చేస్తున్నాను. సో మీరు చెక్ చేసుకొని నాకు ఒకవేళ టక్కని మిస్ అయింది అనుకోండి, మీరు ఆల్రెడీ ఫీజు కట్టారు కానీ మీకు ఏం రాలేదు అనుకోండి. సో ఎనీవే నేను మీటింగ్ ఐడి కొత్త పంపిస్తానండి జస్ట్ టు మేక్ షూర్. సో కాబట్టి రాలేదంటే నాకు వెంటనే పింక్ చేయండి. నేను 15 మినిట్స్ ముందే లాగిన్ చేసి పెడతాను మీటింగ్ ని, నన్ను వాట్సాప్ లో పింక్ చేయండి. ఓకే, క్వశ్చన్స్ అండి. క్వశ్చన్స్ గైస్. మీరు షెల్ స్క్రిప్టింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలండి. దీనికోసమే కాదు, మీకు రేపు పొద్దున పైథాన్ చదవాలన్నా కూడా షెల్ స్క్రిప్టింగ్ లో నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, చాలా ఈజీగా అర్థం అయిపోద్ది అనమాట. ఎందుకంటే కండిషనల్ లాజిక్స్ ఇవన్నీ సేమ్, ఎక్కడి పోయినా సేమ్ అనమాట, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా. అందుకని దానికోసం ఇది చెప్తుంది యాక్చువల్గా. చలో, సో మండే మర్చిపోవద్దండి, మండే మర్చిపోకుండా చూడండి. ఓకేనా? మీకు కొత్త ఈమెయిల్ ఐడి కోసం, సారీ కొత్త మీటింగ్ ఐడి కోసం ఏదైనా ఉంటే నాకు వెంటనే మెసేజ్ చేయండి. బై గైస్. చెప్పండి. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ తర్వాత ఇది అయిపోయింది కదా, సో నెక్స్ట్ మండేతో షెల్ స్క్రిప్టింగ్ కంప్లీట్ అయిపోతుందా? లేదు, మండే ఒక్క రోజు ఉంటుందండి. ఫంక్షన్స్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉంది యాక్చువల్ గా, అదొకటి ఉంటుంది. ట్యూస్డే నుంచి మనం గిట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, పర్ఫెక్ట్. క్వశ్చన్స్ గైస్. చలో, see you on Monday. Enjoy the weekend. Bye.